బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు సోనూ సూద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణకు నోటీసులు జారీ చేయడంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు సోనూ సూద్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నటుడు సోనూ సూద్ ఇటు ఈడీ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. విచారణ ఎప్పటి వరకు, అంటే ఎంతసేపు సాగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ లోనికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ విచారణకు హాజరయ్యారు. అక్రమ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో 1x బెట్ కేసుకు సంబంధించిన కేసులో సోనూ సూద్ విచారణకు హాజరయ్యారు. గతంలోనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సోనూ నోటీసు జారీ చేసి ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ ఇటు సినీ ప్రముఖులు అలాగే క్రికెటర్స్ కూడా ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రముఖులు ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది ప్రభావితమై దాంట్లో బెట్టింగ్ చేయడం ఆడటం వల్ల అనేక మంది నష్టపోయారు. ఆర్థికంగా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇటు సుప్రీంకోర్టులో కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి దీనికి సంబంధించి కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రచారకర్తలుగా పాల్గొన్నారో వారందరినీ కూడా ఈడీ విచారిస్తోంది. వారికి సంబంధించిన ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి ఎంత మేర ఈ రుసుము ఇచ్చారు, అంటే వారికి అమౌంట్ ఇచ్చారనే దానిపై కూడా పారితోషికం అనే అంశాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మన్సూ లక్ష్మి, రానా వంటి ప్రముఖులందరూ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇక 12 గంటలకు సోనూ సూద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. Yes, thank you, Shiva.